అయ్యగారు ఏ రోడ్లో బెత్తి వెతుకున్నట్టు కలగన్నారు? ఏ రోడ్డో తెలియలేదు, కానీ ఏదో ఒక సిగ్నల్ పక్కని గుర్తు. ఎందుకు అడుగుతున్నానంటే పగలైతే ట్యాంక్ బండ్ సిగ్నల్ కాడ, రాత్రి అయితే ఫిలిం నగర్ కాడ. ఏంటి నువ్వు అనేది? సాధారణంగా బిచ్చం ఎత్తుకునే వాళ్ళు పగలొక ఏరియాకి రాత్రొక ఏరియాకి వెళ్తారుగా, ఆ విషయం చెప్పుంటుంది అనుకుంటా. నువ్వెవరమ్మా? నేనా? పైపిల్లని. నువ్వు పనిపిల్లవా? జానకి ఫ్రెండ్ అనుకున్నానే నేను. ఏంటిది, అల్లుడు చూస్తే వంటవాళ్ళ ఉంటాడు, వంటవాడిని చూస్తే అల్లుళ్ళ ఉంటాడు, పని పిల్లని చూస్తే డబ్బున దానిలా ఉంటుంది. అబ్బా అంతా కన్ఫ్యూజన్. డాక్యుమెంట్ చూస్తే ఇచ్చి పంపించు, నేను బయలుదేరతాను. అయ్యో ఏడు బాబు ఇది, అట్టగైతే పిల్లడి పేరు మీద ఆస్తి అంతా ఇవాళ రాసియట్లేదా? దీనికేం తక్కువ లేదు. నోట్లో మాట నోట్లో ఉండగానే సౌండ్ మాత్రం వస్తుంది అనకొండలాగా. నేను బయలుదేరతాను రా, వస్తాను రా. అదే కదా. ఏంటి లాయర్ వెళ్ళాడనుకుంటే కేసు వచ్చింది. కేసు కాదు, లూసు. మనకు పోటీకి ఎవడో? అయ్యో లూసే కాదు, అతని పేరు శ్రీశైలం, సెక్యూరిటీ శ్రీశైలం. అనుమానాల పుట్ట, కుక్కలాగా వాసన పట్టేస్తాడు నా మేనమావ. అప్పుడు కుక్క మావయ్యని పిలవచ్చు. హాయ్ మావయ్య. నాకు అనుమానం మొదలెట్టావా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. జానకిని పెళ్లి చేసుకునేవాడు మంచివాడా లేకపోతే చెడ్డవాడా అని. గెడ్డం సూపర్, నువ్వేగా? వంటవాడా? శ్రీశైలం సిగ్గు చెట్టురా, సిగ్గు చెట్టు. మా వారు ఈయన. బ్రదర్, గడ్డం లేకుండానే సూపర్. ఓకే, థ్యాంక్ యూ. వంటవాడికి నచ్చుంది, నీకు నచ్చుందా? అతను లాంటి నత్తి కదండి, అతని ఒరిజినల్ నత్తి. మీరు రండి. బావా, నాకు మళ్ళీ అనుమానం మొదలైంది. ఒక్క నిమిషం, నాకు అనుమానం. ఏంటి? ఈ ఇల్లు కట్టింది నువ్వేగా? ఆగు, ఆయన అనుమానం కరెక్టే. ఈ ఇల్లు నేను కట్టలేదండి. మరి మేస్త్రి కూలి వాళ్ళు కట్టారు. అది నాకు తెలుసు. జోకా? ఈ ఇంటికి వేరే మతం వాళ్ళ పేరెంట్కు పెట్టావు. రూమ్ జహం. ఆ మాటకు అర్థం అక్కడ అక్కడ. నూర్ మహల్ అండి అది. అలా చూసినా నేను చెప్పిందే కరెక్ట్ గా. ఎందుకు ముస్లిం పేరు పెట్టావు? ఎవరు భయపడాల్సింది లేదు, ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి నేను ఎందుకు ఈ పేరు పెట్టానో తెలుసా? ఎందుకు ఎందుకు? చెప్పరా. నా ప్రియమైన భార్య జానకి కానుక షాజహాన్ నూర్జహాన్ కి తాజ్ మహల్ కట్టించినట్టు నూర్ మహల్ కట్టించాలనుకున్నాను. ఒక మహల్ కట్టించి దానికే నూర్ మహల్ అని పేరు పెట్టాను.